హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దినాన్ని మరి ఏ వాక్యం చెబుదామా అనుకున్నప్పుడు రాత్రికాల సమయంలో జాగ్రత్త అనే మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ దినాన్ని మన వాక్యం అంశం ఏంటనంటే, మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన సంగతులు, లేక మనము జాగ్రత్తగా చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, వాటిని మనం ధ్యానం చేద్దాం. నిర్గమ కాండము 23వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. ప్రియులరా, మనం చదువుకున్న ఈ మాట ఎవరితో చెబుతున్నారు అనంటే, దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీలతో చెబుతున్న మాటలు ఈ మాటలు అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ దేవుడు తన ప్రజలతో అంటూ ఉన్నాడు, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని. అయితే నీవు ఎవరి మాట వినమంటున్నాడండి? ఆయన మాట. ఎవరి మాట అంట? ఆయన అనగా ఎవరు అనంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెబుతున్న మాటలు ఈ మాటలు. మీకు బాగా అర్థం అవ్వాలంటే 20వ వచనం నుంచి మనం చదువుకోవాలి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో, తండ్రి అయిన యెహోవా దేవుడు చెబుతున్న మాటలు. ఇశ్రాయేలు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూతగా పిలువబడ్డాడు అనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, 21వ వచనంలో యెహోవా దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. ఆయన సన్నిధిని ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఆయనకు కోపం రేపితే ఆయన ఏం చేస్తాడట? మన అతిక్రమములను మన పాపములను ఆయన పరిహరించడు. మన పాపములను పరిహరించినవాడు, మానవులందరి పాపముల కొరకు కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించి రక్తమును కార్చినవాడు ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఆయనను గురించి చెప్పబడిన మాటలే ఈ మాటలు. ఆయనకు కోపము రేపితే మన అతిక్రమములను ఆయన పరిహరించడట. ఇంకా యెహోవా దేవుడు అంటున్నాడు, నా నామము ఆయనకు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు అనంటే యెహోవా దూత. యేసుక్రీస్తు ఎవరు అనంటే మన పాపములను పరిహరించినవాడు. యేసుక్రీస్తు ఎవరు అనంటే యెహోవా అను నామమును ధరించినవాడు. యేసుక్రీస్తు ఎవరట? యెహోవా అనే నామం ఆయనకు ఉంది. నా నామము ఆయనకు ఉన్నది అని యెహోవా దేవుడు చెబుతూ అంటాడు, అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని. కనుక దేవుని మాటను మనం ఎలా వినాలట? జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఎన్నడూ అజాగ్రత్తగా వినకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా బహు జాగ్రత్తగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటను మనం జాగ్రత్తగా విని ఆయన చెప్పిన యావత్తును మనం చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడట? నేను నీ శత్రువులకు శత్రువునగుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆయన మాటను జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు, ఆ మాట ప్రకారం మనం ఏం చేయాలంట, చెయ్యాలి. అలా చేసినప్పుడు దేవుడట మన శత్రువులకు శత్రువు అవుతాడట, మన విరోధులకు ఆయన విరోధి అవుతాడు అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. కనుక దేవుని బిడలమైన మనం జాగ్రత్త కలిగి ఉండవలసిన మొట్టమొదటి సంగతి ఏంటో తెలుసా? దేవుని మాట వినడంలో ఏం కలిగి ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని మాటను మనం జాగ్రత్తగా వింటే ప్రియులారా, ఆయన మన శత్రువులకు శత్రువు అవుతాడు, మన విరోధులకు విరోధి అవుతాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా 55వ అధ్యాయం, యెషయా 55వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. 55:2 ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు. ఈ దినాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆహారము కాని దాని కొరకు ఏమిస్తున్నాడమ్మా? రోకలను వ్యర్థపరుస్తూ ఉన్నాడు, ధనాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక్కొక్కడు పీతలా తాగెత్తాడు. అమ్మ, తాగడం వల్ల ఏమన్నా కడుపు నిండుతుందా? కొంతమంది మత్తు పానీయాలకి ధనమును వ్యర్థంగా వాడేవారిని లోకంలో మనం చూస్తాం. వాటి వల్ల ఏమైనా కడుపు నిండుతుందా అంటే కడుపు నిండదు. ఆహారము కాని దాని కొరకు మానవుడు ఏమిస్తున్నాడు? రోకలిస్తూ ఉన్నాడు, ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఎన్ని డబ్బులు ఉన్నా అమ్మ బంగారం కొనేస్తారు. ఏమంటే బంగారం ఏమైనా తింటారా? బంగారం వల్ల ఏమైనా కడుపు నిండుతుందా? ఇలాగున్నా ఈ దినాన్ని మానవుడు ప్రియులారా ఆహారము కాని దాని కొరకు ఏమిస్తున్నాడు? రోకలిస్తూ ఉన్నాడు, ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు? సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీరు ఎలా మీ కష్టార్జితాన్ని వ్యర్థం చేస్తున్నారు అని దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను మీరు ఏం చేయండి? భుజించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటను ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలకిస్తే, దేవుని మాటను జాగ్రత్తగా మనం వినగలిగితే ఏమండి, అప్పుడు దేవుడట మంచి పదార్థములను భుజించే ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మన ప్రాణం అంట సారవంతమైన దాని యందు సుఖిస్తుంది అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. కనుక దేవుని బిడలమైన మనం మొట్టమొదటిగా జాగ్రత్తగా చేయవలసిన పని ఏంటనంటే జాగ్రత్తగా దేవుని మాట వినాలి. జాగ్రత్తగా దేవుని మాట వినేవారిగా మనం ఉండాలని దేవుని లేఖనం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ఇది మొదటి సంగతి. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, మనం జాగ్రత్తగా చేయవలసిన రెండవ పని మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతాలు 19:6 చదవండమ్మా. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి
తీర్పు తీర్చవలసిన వారు కారు. చదవండి. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. చాలండి. చక్కటి మాట ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చేటప్పుడు కూడా ఎలాగ తీర్పు తీర్చాలట? బహు జాగ్రత్తగా తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు తీర్చేటప్పుడు ప్రియులారా ఏదో ధనమునకు ఆశించి అన్యాయమును న్యాయంగా మార్చేవారిగా కూడా ఎంత మాత్రం ఉండకూడదు. తీర్పు తీర్చేటప్పుడు బహు జాగ్రత్తగా తీర్పు తీర్చాలి అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. 7వ వచనంలో అంటాడు, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునివాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన యందు ఏం లేదట? దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన లంచం పుచ్చుకోడు. కనుక నువ్వు తీర్పు తీర్చేటప్పుడు లంచం తీసుకుని అన్యాయమును న్యాయముగా మార్చే వ్యక్తిగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు తీర్చేటప్పుడు దేవుని భయము కలిగి ఉండి తీర్పు తీర్చాలట. ఏ భయం ఉండాలి? దేవుని భయం. కనుక నువ్వు తీర్పు తీర్చేటప్పుడు ఎలాగో తీరుస్తూ ఉన్నావు అనే ప్రశ్న వేసుకోవాలి. కనుక తీర్పు తీర్చేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా తీర్పు తీర్చాలి అనే వాక్యం చెబుతుంది. ఇది 2వ మాట. 3వదిగా మనం చూస్తే 34వ కీర్తన 1వ వచనంలో ఒక మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా. 39వ కీర్తన 1వ వచనం. 39వ కీర్తన 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. ప్రియులారా, ఇక్కడ దావీదు చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. మన నాలుగుతో మనం ఏం చేయకూడదట? పాపం చేయకూడదు. నాలుగుతో ఏం చేయకూడదమ్మా? పాపం చేయకూడదు. నాలుగుతో పాపం ఎలా చేస్తారు? మాటల ద్వారా. దేని ద్వారా? మాటల ద్వారా. బూతులు మాట్లాడడం ద్వారా, చెడ్డ మాటలు మాట్లాడడం ద్వారా, వీళ్ళకి పేర్లు పెట్టడం ద్వారా, ఇతరులను ప్రియులరా ఏమంటారు దాన్ని? హేళన చేయడం ద్వారా. ఎలాగున ప్రియులరా నాలుకతో కొంతమంది పాపం చేస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడలమైన మన నాలుకతో పాపము చేయకుండానట్లు మన మాటలను మనం జాగ్రత్తగా చూచుకునేవారిగా మనం ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలమ్మా? జాగ్రత్తగా మాట్లాడు. నోటుకొచ్చిన ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసేవారిగా ఎంత మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. లోకానుసారమైన సామెతోటి ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. కనుక మన మాటలు ఎలా ఉన్నాయి?
అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడట దావీదు తన నోటికి ఏం పెట్టుకున్నాడండి? చిక్కము పెట్టుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి మనం చిక్కం పెట్టుకునేవారుగా ఉండాలి. మన మాటలకి హద్దు ఉండాలి. మన మాటలకి ఏముండాలి? హద్దు ఉండాలి. హద్దు మీరి మాట్లాడితే ఏమండి అది ప్రమాదకరం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు అంటాడు, మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అని చెబుతాడు. మనం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడు అగును. ప్రియులారు, ఇక్కడ చక్కటి మాట యాకోబు చెబుతూ ఉన్నాడు. అనేక విషయములలో మనం అందరం ఏం చేస్తున్నామంట? తప్పిపోవచ్చు ఉన్నాము. మనలో ఎవరైనా తప్పిపోని వారు ఉన్నారా అని అంటే ఎవరో మనకే కనబడరు. మనమందరం కూడా అనేక విషయాల్లో తప్పిపోవచ్చు ఉన్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడలా, ఏమన్నాడమ్మా? ఎవడైనాను మాట యందు తప్పని ఎడలంట అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. మరొక తర్జుమాలో ఈ మాట ఎలా ఉందంటే, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమునకు లేక తన నోటికి కళ్ళెమును పెట్టుకున్నవాడుగా ఉంటాడు అని రాయబడింది మరొక తర్జుమాలో. కనుక ఎవడైనాను మాట యందు తప్పనివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు అగును అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో మనమందరూ అనేక విషయాల్లో తప్పిపోవచ్చు ఉన్నాం. అయితే మన మాటలకు ఏముండాలమ్మా? హద్దు అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నోటికి కళ్ళెం అనేది ఉండాలి. ఇదే యాకోబు గారు 1వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ చెబుతూ ఉన్నాడు, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఏం పెట్టుకొనక? కళ్ళాన్ని పెట్టుకొనకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నా నాలుక నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అంటూ ఉంటారు కొంతమంది. అలాగనుకుని ఇష్టానుసారంగా ఎవరైతే మాట్లాడుతూ తన హృదయమును మోసపరుచుకుంటాడో అట్టివాడు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమా ప్రయోజనకరమా? వ్యర్థం. ఆ భక్తి వల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మన నోటికి కళ్ళెముందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. మన నోటుని మన హద్దులో ఉంచుకునేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నోటితో నీవు చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ నోటితో నీవు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుని వాక్యము చేత నీ నోటిని నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలట?
జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇది రెండవ సంగతి. మూడవదిగా మనం చూస్తే 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది. 119వ కీర్తన 9వ వచనంలో మనం చూసినప్పుడు 4వ సంగతిని మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రియులారా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. యవనస్తులు దేని చేత తమ నడతను సరిచేసుకుంటారు అని అంటే సినిమాల ద్వారా కాదు, సీరియల్స్ ద్వారా కాదు, లేకపోతే లోకానుసారమైన వేటి ద్వారా కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ భక్తుడు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. యవనస్తులు ప్రియులారా వారి నడతను శుద్ధి చేసుకోవాలి, వారి నడతను సరి చేసుకోవాలి, లేక వారి ప్రవర్తనను సరి చేసుకోవాలి అని అంటే దేవుని వాక్యమును బట్టి వారి ప్రవర్తనను ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ప్రవర్తన దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా అని చెప్పి దేవుని వాక్యము ద్వారా ప్రియులారా వారి ప్రవర్తనను సరి చేసుకోవలసిన వారై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం జాగ్రత్తగా చేయవలసిన 3 కాదు 4వది ఏంటి అని అంటే దేవుని వాక్యమును బట్టి మన ప్రవర్తనను ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా చూచుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యమును బట్టి మన ప్రవర్తనను జాగ్రత్తగా సరి చేసుకునే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అలాగనే 5వ సంగతిని మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనంలో జ్ఞానైన సొలొమోను ఒక మాట చెబుతూ ఉన్నాడు. 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అవునమ్మా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చాలండి, చక్కటి మాట ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెబుతున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడమ్మా? ప్రేమించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి మనం కనుగొనాలి అని అంటే ఆయన్ని మనం ఎలా వెతకాలట? జాగ్రత్తగా. ఎలాగ చెప్పండి? జాగ్రత్తగా వెతకాలి. దేవుణ్ణి వెతికేటప్పుడు ఎంత మాత్రం అజాగ్రత్తగా మనం వెతకకూడదు. అజాగ్రత్తగా మనం వెతికితే ఆయన మనకే దొరకడు, లేకపోతే ఆయనను మనం కనుగొనలేం. దేవుణ్ణి మనం కనుగొనాలి అని అంటే మనం ఆయనను ఎలా వెతకాలట? జాగ్రత్తగా వెతకాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, ఇది 5వ సంగతి. 6వదిగా మనం చూస్తే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి 5:1 చూడండమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. భక్తిహీనులు అర్పించున్నట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చక్కటి మాట ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలాగ చూసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ వస్త్రధారణ ఎలా ఉంది అనేది నువ్వు చూసుకోవాలి. నీ మాటలు ఎలా ఉన్నాయి అనేది నువ్వు చూసుకోవాలి. నీ చూపు ఎలా ఉంది అనేది నువ్వు చూసుకోవాలి. నీ చేష్టలు ఎలా ఉన్నాయి అనేది నీవు చూసుకోవాలి. టోటల్గా నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతా ఎలాగుందో నువ్వు చూచుకుని
ఏమండి నీ ప్రవక్తనను జాగ్రత్తగా ఉంచుకొని నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేక దేవుని సన్నిధిలో ప్రవేశించాలని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీవు నీ ప్రవక్తనను ఎలాగునా ఉంచుకుంటూ ఉన్నావు. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన ఎలా ఉంటుంది అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవదిగా ప్రియులారా, మనం దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవక్తనను జాగ్రత్తగా చూచుకుని మన ప్రవక్తనను మనం సరి చేసుకుని ప్రభు సన్నిధిలో మనం ప్రవేశింపవలసిన వారమై ఉన్నాం అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, అలాగనే మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన సంగతుల్లో చివరిది 7వది మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 15, 16 వచనాలు, 2 వచనాలు చదువుదాం. ఎఫెసీ 5, 15, 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారు, ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు చక్కటి మాట, దినములు చెడ్డవి గనుక. ఏవి చెడ్డవంట? దినములు చెడ్డవి అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే మనుషుల మీద పెట్టడం లేదండి. దేని మీద ఎడుతున్నాడమ్మా నేరం? దినముల మీద ఎడుతున్నాడు. దినాలు ఎందుకు చెడిపోతాయి చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదువుకుంటే దేవుడు 7 రోజులను చేసినప్పుడు ప్రతిరోజు మంచిది అన్నాడు. 7 రోజులను చేసినప్పుడు ప్రతిరోజు మంచిది 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 అని చెప్పుకొచ్చాడు. కనుక దినాలు ఎప్పుడు చెడ్డవో, ఎవరు చెడ్డవారు అయిపోతున్నారు? మనుషులు చెడ్డవారు అయిపోతున్నారు. అండ్ మనుషులు ప్రియులారా మృగాలుగా తయారవుతున్నారు ఈ దినాన్ని. అయితే దేవుడు మాత్రం మనుషుల మీద నేరం పెట్టడం లేదు, కానీ ఏటి మీద పెడుతున్నాడు? దినముల మీద పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక మీరేం పోనవద్దు అంటున్నాడు? సమయాన్ని పోనివ్వకండి రా బాబు. దేన్ని పోనివ్వకూడదట? సమయాన్ని పోనివ్వకూడదు. సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక 10:30కి ప్రార్థన అంటే ఎన్ని గంటలకు రావాలి? 11 గంటలకు రావాలి కదా? కాదు, ఏమండి? ఒక పావు గంట ముందే వచ్చి ప్రభు సన్నిధిలో ఏం చేయాలమ్మా? ప్రార్థనలో గడపాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. సమయాన్ని మనం ఏం చేయకూడదట? పోనివ్వకూడదు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలి. సమయం పోతే మరలా తిరిగి రాదు అనే విషయాన్ని మనం గమనించాలి. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక అంటున్నాడు. ఎవరి వలె ఉండకూడదట? మనం అజ్ఞానులుగా ఉండకూడదు. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానుల వలె సమయమును సద్వినియోగము చేసుకొనుచు జాగ్రత్తగా నడుచుకోండి అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మనము జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఎందులో జాగ్రత్త కలిగి ఉండాలని అంటే సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకోవడంలో ఏం కలిగి ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే సమయమును సద్వినియోగం చేసుకుంటారో వారు జ్ఞానులు అని వాక్యం చెప్తుంది. ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఎవరటమ్మా? జ్ఞానులు. సమయాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఎవరో? అజ్ఞానులు. అంతే కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం అజ్ఞానుల వలె ఉండకూడదు, కానీ ఎలా ఉండాలి? జ్ఞానుల వలె ఉండాలి. సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకునొచ్చు జ్ఞానుల వలె జాగ్రత్తగా మనం
నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కనుక దేవుని బిడలమైన మనం దినాల్లో, ఈ కడవరి దినాల్లో దేవుని రాకడ